హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ చాలామంది పేషెంట్లు అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి నేను నరాల డాక్టర్ గారినే కదా, మరి నాకెందుకు ఈ కంప్లైంట్స్ అనుకోవడానికి లేదు. నేను జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత చేసే కాబట్టి పేషెంట్లు రకరకాల క్వశ్చన్స్ వస్తారు. నాకు వచ్చే పేషెంట్లు అడిగింది ఏంటంటే కాళ్ళు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు అని చెప్పి నిన్న ఒక మన పేషెంట్ అడగటం వల్ల నేను మెయిన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కాళ్ళు నేను తిరిగితేనే నాకు పోతాయండి, తిరగకపోతే వాస్తూ ఉంటాయి అని చెప్పారు. సో అది అట్లా అందరికీ జరగదు కదా. ఇప్పుడు కొంతమందికి ఎందుకు వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కాళ్ళు వాయడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఎయిదర్ హార్ట్ ఫెయిల్యూర్ అయినా, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, లేదా లివర్ ఫెయిల్యూర్ అయినా, వీటిలో ఏ ఫెయిల్యూర్ అయినా కానీ కాళ్ళు వస్తూ ఉంటాయి. ఈ వాళ్ళు వాసే కాళ్ళు ఒకటే వాచినాయా, మొహం కూడా వాసిందా, కాళ్ళు వాసిన తర్వాత వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందా, లేకపోతే రెస్పిరేటరీ డిస్ట్రెస్ లేకుండా ఓన్లీ కాళ్ళు వాసి అసిన్మాటిక్గా ఉన్నారా, ఈ రెండు చూసుకోవాలి. సో మెయిన్గా మనం దీంతోపాటు ఎందుకంటే కాళ్ళు వాయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు వచ్చిన బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ బయటకు వచ్చేసేస్తుంది. దాన్ని ఎందుకు హోల్డ్ చేయలేకపోవడం అనేది ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం. ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల, ప్రోటీన్ డైట్ డెఫిషియన్సీ అంటే మనం తెల్లన్నం తింటే అలవాటు పడి రైస్ ఎక్కువగా తీసుకోవడం, మిగతా అన్నీ సరిగ్గా ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల దానివల్ల కూడా కాళ్ళు వస్తాయి. ఇంకా వెరీ రేర్గా ఏంటంటే కామన్గా ఇంకో కామన్ థింగ్, ఈ వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి. వెరికోజ్ వెయిన్స్ రెండు కాళ్ళకుని దాని నుంచి మనకి డిఫిషియెంట్గా అబ్జర్వ్ కాకపోతే దానివల్ల రావచ్చు. మీరు చాలా మంది ఉంటారు ఫైలేరియాసిస్, దానికి కానీ ఒక్కాలే వస్తుంది. తర్వాత దాంట్లో వాసిన తర్వాత దానికి మనం ఒత్తితే దానికి గుంట పడుతుందా లేదా అంటే పిట్టింగ్ ఎడీమా, నాన్ పిట్టింగ్ ఎడీమా అంటారు. పిట్టింగ్ అంటే ఒత్తితే గుంట పడటం, నాన్ పిట్టింగ్ అంటే గుంట పడకపోవడం. ఇట్లా గుంట పడకుండా ఉండే ఎడీమా అంటే కాలు వేయడం అనేది హైపోథైరాయిడిజంలో కూడా జరిగింది. సో గుంట పడితే మనకి హైపోథైరాయిడిజం ఇటువంటి తక్కువ ఛాన్సెస్, ఫైలేరియాస్ తక్కువ ఛాన్సెస్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల జరిగింది అనేది. వచ్చిన తర్వాత గుంట ఎంత స్పీడ్గా రికవర్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. వీటిని బట్టి మనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉందా, లివర్ ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే లంగ్ ఫెయిల్యూర్ వచ్చి సెకండరీగా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి అంటే కార్పల్మనల్ అంటారు, దానివల్ల వచ్చినాయా, లేదా మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ డైట్ వల్ల వచ్చిందా అనేది మెయిన్గా చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకొని చూసుకోవాలి. మెయిన్గా కాళ్ళు వాయడం అనేది చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యగా రావచ్చు. డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మనకి కాళ్ళు వాయచ్చు, లోకల్గా ఏమైనా ఇంజరీస్ ఉన్నా కాళ్ళు వాయచ్చు. సో రెండు కాళ్ళు వాసినాయా, ఒక కాలు వాసిందా, వాసింది పనుకుంటే పోతున్నాయా, పొద్దున్నే ఎక్కువ ఉంటుందా, సాయంత్రం ఎక్కువ ఉంటుందా, కాలుతో పాటు ఆయాసం వస్తుందా లేదా, ఓన్లీ కళ్ళు కూడా వాసినాయా, వాడిని బట్టి మొత్తం చూసుకొని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.